నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. రాష్ట్రంలో కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం నిన్ననే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఇదే నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం గారు కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి కనపడుతుంది. కాపు ఉద్యమానికి ముద్రగడ మాత్రమే ఆద్యుడు అన్నట్టుగా చెప్తున్నటువంటి వర్షన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వేల్పూరి శ్రీనివాసరావు ఉన్నారు. నమస్కారం సార్. ఏంటి సార్, ముద్రగడ పద్మనాభం గారు నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ మీద బాణాలు ఎక్కుపెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఏమంటారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తామన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా వంగా గీత గారు కూడా ఏదైతే కాపు ఉద్యమం అనేది కాపు కమ్యూనిటీ నేపథ్యంలో కావచ్చు, ఈ పిఠాపురం అంశం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను ఓడిస్తామని చెప్తున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఫస్ట్ కాపు ఉద్యమానికి ఆద్యులు మిర్యాల వెంకటరావు గారు కాపు సంఘంని స్థాపించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు 40 సంవత్సరాల క్రితం. ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి కాపు సంఘంలోనే నేను రాష్ట్ర యువతకి అధ్యక్షుడిగా ఉన్నాను నేను. అయితే ముద్రగడ పద్మనాభం గారికి కాపు సంఘానికి ఎప్పుడు సంబంధం లేదు. ఆయన గత 40 సంవత్సరాలను చూస్తే కేవలం పదవుల కోసం, ఒక ఎమ్మెల్యే పదవి కోసం ఆయన ఇప్పటివరకు 8 పార్టీలు మారి నాకు కూడా విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇవ్వకుండా పంతం పద్మనాభం గారికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వం మీద అలగటం జరిగింది. అంటే ఆయన అలగటం అనేది సర్వసాధారణ ఇష్యూ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి రాజశేఖర రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించాలి అనేటువంటిది ఒక ప్లాన్లో ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా అసమ్మతి నాయకుడు అనేటువంటి పేరు ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి విషయం అందరూ తెలుసు అన్నమాట. ఆయనతో కలిపి ఆ రోజు కుట్ర చేసి ఆ రోజు నిరాహార దీక్షను పెట్టారన్నమాట. పెట్టిన తర్వాత నిరాహార దీక్షకి విజయభాస్కర్ రెడ్డి గారు అనౌన్స్ చేసి 1 కోటి రూపాయలు ఇస్తాను కాపులకి అని ఆయన అనౌన్స్ చేయగానే వెంటనే ఈయన లిఫ్ట్ చేసేసి ఆయనకి సన్మానం చేయడం ఎందుకు చూసాం అనమాట. తర్వాత తుని ఇష్యూ వచ్చింది. తుని రైలు దహనం ఇష్యూలో ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారితో కలిసి రాత్రిపూట 4-5 గంటల సేపు చర్చలు చేశారన్నమాట కిర్లంపూడిలో. తర్వాత మీటింగ్లో అది రైల్వే ట్రాక్ పక్కన ఎంచుకోవటం, అంటే ముందే కుట్ర డిజైన్ చేశారు, ఎంచుకోవటం. తర్వాత మీటింగ్ని కంప్లీట్ కాకుండా వచ్చిన విఐపీస్ని ఎవరిని కూడా మాట్లాడకుండా వెంటనే రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి రత్నాచల్ ఎక్స్ప్రెస్ని దహనం చేయటం ఎందుకు చూసాం. అంటే ఒక వ్యక్తి మనం తెలంగాణలో చూసాం, కేసీఆర్ గారు దగ్గరగా 10-12 సంవత్సరాలు ఉద్యమం చేస్తాం, మరి తెలంగాణను సాధించుకోవటం కూడా మనం ఒక అసాధ్యమైనటువంటి తెలంగాణ అనేటువంటి మహా ఇష్యూని సాధించుకోవటం శాంతియుతంగా మనం చూసాం అనమాట. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరితో కూడా ఒక టైఅప్ అయ్యి కుట్రతో ఆ రోజు రైలు దహనం చేశారు. నేను ఆ రోజు కూడా ఇప్పటివరకు నేను అనేక సార్లు చెప్పడం జరిగింది. అంటే కాపు యువతను బలి చేయటం కోసం ముద్రగడ పద్మనాభం గారు ఆయనకి ఏ రోజైతే పదవులు లేవో ఆ రోజు ప్రభుత్వం మీద లేఖలు రాయటము, ఇలాంటి దీక్షలు అని చెప్పటం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాపులను బీసీల్లో చేర్చడం అనేది చాలా న్యాయమైనటువంటి ఇష్యూ, రాజ్యాంగబద్ధమైన ఇష్యూ, నేను సంపూర్ణ మద్దతిస్తున్నానని చెప్పేసి ఆయన ఆ రోజు ప్రకటనలు చేసి తర్వాత ఈ కుట్రలో భాగస్వాములుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దీంతో రైలు దహనం చేయటం జరిగింది. ఈ రోజు కూడా నేను అనేక సార్లు డిమాండ్ చేస్తున్నాను, మళ్ళీ ఈ రోజుకి ఇవాళ కూడా డిమాండ్ చేస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేస్తే తుని రైలు సంఘటనలో వీళ్ళకున్న సంబంధం ఏమిటి, ఎవరు నిజమైన దోషులు అనేది చేస్తే క్లియర్గా 5 నిమిషాల్లోనే అక్కడ జరిగిన మోసము, ఎందుకు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ముద్రగడ పద్మనాభం గారు ఈ స్థాయికి ఎందుకు తెగించారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన అనేక మంది, కొన్ని వేల మంది కాపు యువత యొక్క జీవితాలను నాశనం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళంతా కూడా ఉద్యోగాలకు దూరం అయిపోయి రోడ్డున పడ్డారన్నమాట. ఆయనకి ఏ రోజైతే
కులం అవసరం వస్తుందో ఆ రోజు వచ్చేసి మరలా నేను కుల నాయకుడు అంటారు. ఈ మధ్యన గత సంవత్సరం క్రితం ఏమో నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను, సన్యాసం తీసుకున్నాను అని చెప్పారు. మరలా ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర 100 సీట్లు తీసుకోవాలి, ముఖ్యమంత్రి షేర్ తీసుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత 4 రోజులకే మరలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసి నాకు ఏ పదవులు అవసరం లేదు, పవర్తో అంటే నాకు సంబంధం లేదు, నేను మీకు కట్టు బానిసగా ఉంటాను, మీ నాన్నగారికి కూడా కట్టు బానిసగా ఉండి నేను సేవ చేసుకున్నాను అని ఆయనే స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఇంత విచిత్రమైన వ్యక్తి, ఇంత అపరిచితుడు, అంటే ముద్రగడ పద్మనాభం అంతటి మహా మోసగాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడం మనం. ఎందుకు చెప్తున్నాను నేను మీకు ఈ మాట? సినిమాల్లో ఒక విలన్ యొక్క ఒరిజినల్ క్యారెక్టరు 2 గంటల్లో సినిమా ఎండింగ్లో తెలిసిపోతుంది మనకి. ఇవాళ 94లో స్టార్ట్ అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈ జర్నీ, అంటే ఏదైతే మోసం చేస్తూ కులాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడో అది నిన్నటికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను 10 సంవత్సరాల నుంచి మీ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తున్నాను, మీతో కుట్రలు చేస్తానే ఉన్నాను, ఈ రోజు వచ్చి మీ కండవా కప్పుకున్నాను అని నిన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అవడంతో ఆయన యొక్క నిజస్వరూపం పూర్తిగా కూడా బట్టబలైంది. పవన్ కళ్యాణ్ గారు ఘోరంగా అవమానించాడు ముద్రగడ్ని. దాంట్లో భాగంగా నువ్వు వస్తానన్నాడు, మాట్లాడుతా అన్నాడు, చర్చిస్తానన్నాడు. ఆ నేపథ్యంలోనే ఆయన రాకపోవటం కానీ, ఆయన మనిషిని కూడా మళ్ళీ కనుమరుగైపోవటం కానీ, ముద్రగడ అనే అతన్ని పెద్ద నాయకుడిని ఘోరంగా అవమానించాడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి. అందుకనే దాంట్లో భాగంగానే నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరాను అని చెప్తున్నాడు. ముద్రగడ పద్మనాభం గారుతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని మన తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో ఇచ్చేయటము, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటము, ఇవన్నీ కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ సామాన్యమైనటువంటి కార్యకర్త కాదు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు, మన తెలుగుదేశం అనేటువంటి రాజకీయ పార్టీని, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారిని వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయటము ఆ కార్యక్రమంలో ఉన్నారు. 2 రోజులు లేట్ అయినంత మాత్రాన నాకు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఒక వ్యక్తి 2 రోజులు లేట్ అయితే అలిగి మరలా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకేం అవసరం లేదు, నేను మీ దగ్గర కట్టు బానిసగా ఉండటం అనేది ఇది నిజంగా కూడా ప్రపంచం ఎంత అనమాట. అసలు జగన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర డిమాండ్ చేశారు, ప్రీ ప్లాన్ స్కెచ్ అంటారు. అంటే 100% మొదటి నుంచి కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏజెంట్గా ఉందన్న విషయం 200% కరెక్ట్. ఎందుకంటే ఆయన అనేక లేఖలు రాసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు దేవుడు, నువ్వు కూడా దేవుడిలాగానే పరిపాలన చెయ్యి అని అనేక ప్రేమ లేఖలు రాయటం మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పేసి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన తర్వాత చేయకుండా మోసం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయం అనమాట. మరి అలాంటి కాపు ద్రోహి రాజశేఖర రెడ్డి గారికి నువ్వు ఏజెంట్గా ఉండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్గా ఉండి 30 సంవత్సరాల నుంచి కులాన్నే కాదు రాష్ట్రాన్ని కూడా భ్రష్టు పట్టించి రాష్ట్రం లేవాలా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారు కానివ్వండి, అదేవిధంగా సునీత గారు కానివ్వండి, నిన్న కూడా అక్కడ పులివెందుల్లో ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పారు, మా అన్న అంతకుడు పార్టీలో మీరు చేరొద్దని చెప్పేసి స్పష్టంగా చెబుతుంటే నేను నిజాయితీ పౌడని చెప్పేసి ప్రజలకి బిల్డప్ ఇస్తూ ఇదే ముద్రగడ పద్మనాభం గారు మరి ఒక అంతకుడు పార్టీలో చేరటం అనేది ముద్రగడ ముసుగు తీసిన తర్వాత ఏ విధమైనటువంటి అంతకుడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం అంటే ఏది మన సూర్యుడి మీద ఉమ్మేసిన పరిస్థితిగా ఉండేది. ముద్రగడ ముసుగు పిఠాపురంలో అందరికీ తెలుసు, ఆయన ఏమిటి, ఆయన పరిస్థితులు ఏంటి, ఎవరికి ఏ విధంగా లొంగిపోతాడు, కేవలం పదవుల కోసం, స్వప్రయోజనాల కోసం, కులాంగానే కాదు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ముద్రగడ పద్మనాభానికి వాస్తవంగా కులంతో సంబంధం లేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా క్లియర్గా బోర్డు పెట్టాడు, కాపులు ఎవరు నా దగ్గర రావద్దు, నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని బోర్డు పెట్టాడు అన్నమాట. బోర్డు పెట్టాడు నేమ్ ప్లేట్ ఒకటి పెట్టేసి దాని మీద కాపులు ఎవరు నా దగ్గర రావద్దు, ఏ విధమైనటువంటి పనులు నేను చెయ్యను వాళ్ళకని చెప్పేసి ఎందుకు పెట్టాడంటారు. మంత్రిగా ఉండి పెడతానంటే ఆయన ఒక అపరిచితుడు, ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరితో ఏం మాట్లాడతాడో తెలియదు అనమాట. ఇప్పుడు మీకు దానికి ఎగ్జాంపుల్ నిన్న కూడా జరిగింది కదా, 100 సీట్లు తీసుకోవాలి నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రి తీసుకోవాలి అని చెప్పేసి నువ్వు శబ్దం చేసిన వ్యక్తి, పవర్ షేరింగ్
తీసుకోవాలి, 2 సంవత్సరాలు తీసుకుంటావు, 2.5 సంవత్సరాలు అని తీసుకుంటావు అని చెప్పి పట్టుబట్టిన వ్యక్తి రెండో రోజు వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకేం అవసరం లేదు, నేను నీ కోసం సేవ చేసి రాష్ట్రం మొత్తం తిరుగుతాను, నీ దగ్గర బానిసలాగా ఉంటాను అని నేను చెప్పటం అంటే ఇక అతను అపరిచితుడు అనాలా, మోసగాడు అనాలా, ఏజెంట్ అనాలా, అంటే ఏ భాష మాట్లాడాలన్నా కూడా నాకు తెలిసి డిక్షనరీలో ఈయన కోసం మనం ఎతకాల్సి వచ్చింది, ఈయన్ని ఏ విధంగా పిలవాలనేది. అంటే ఇంత నీచంగా, అంటే 90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నువ్వు కులాన్ని, రాష్ట్రాన్ని మోసం చేయడానికి నువ్వు ఈ రోజు కూడా నువ్వు సిద్ధం అయ్యావంటే నువ్వు ఇంకా నిన్ను ప్రజలు ఏ విధంగా క్షమించాలి. ఇక్కడ కులం అనేది కాదు, రాష్ట్రం సర్వనాశనం అయ్యే పరిస్థితుల్లో సొంత కుటుంబ సభ్యులే ఇతను మా అన్న దొంగ, అతని వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, మరి నా తండ్రిని హత్య చేసిన వాళ్ళని అందరిని కాపాడుతున్నాడు, అంతం చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన పంతం బట్టి డైలీ రెగ్యులర్గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే నేను నిజాయితీని అని చెప్పి నువ్వు ముసుగేసుకుని అక్కడ పోయి అంతకుల పార్టీలో చేరావంటే ముద్రగడ పద్మనాభంని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుంటారనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఎక్కడా కూడా ప్రజలు ఆయన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. పిఠాపురంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి దగ్గరగా 1000 కోట్లు ఖర్చు పెడతాం అనేది కూడా మరి వార్తలు కూడా వచ్చినాయి అనమాట. అంటే ఓటుకి ₹1,00,000 ఇచ్చినా కూడా అక్కడ ముద్రగడ పద్మనాభం, జగన్మోహన్ రెడ్డి, ఇదే విధంగా మిథున్ రెడ్డి ఎవరైతే మొత్తం గ్యాంగ్ అక్కడ ఉన్నారో వీళ్ళెవ్వరికీ కూడా సాధ్యమయ్యే ఇష్యూ కాదు. డెఫినెట్గా మీరు చేసినటువంటి నేరాలు కానీ, ఘోరాలు కానీ, హత్యలు కానీ, రాష్ట్రంలో దోపిడీ కానీ, మొత్తం ఈ అరాచక పాలన మొత్తం కూడా ఏదైతే పొత్తుగా ఉన్నారో బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వీళ్ళ ముగ్గురు కూడా రేపు జరగబోయేటువంటి సమావేశంగా మీటింగ్ కూడా మనం చూస్తున్నాం అనమాట. డెఫినెట్గా ఈ అరాచక పాలన అంతమవుతుంది. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. అది 100% జరుగుతుంది. అది ముద్రగడ పద్మనాభం గారి ఎఫెక్టు రానున్న ఎన్నికల్లో ఏమాత్రం ఉంటుందంటారా? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా పిఠాపురం పోటీ చేస్తా అంటున్నాడు, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అదేవిధంగా వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తా అంటున్నాడు కదా, ఖచ్చితంగా ముద్రగడ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు గతంలో మన వంగా గీత గారు ప్రజారాజ్యం తరఫున నిలబడ్డారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు నిలబడితే ముద్రగడ పద్మనాభం గారు కూడా నిలబడితే ఆ రోజున ఆయనకు వచ్చిన ఓట్లు కేవలం 6,000 ఓట్లు వచ్చినాయి అనమాట. అంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన రాజకీయ జీవితం ఏంటి, అక్కడ లోకల్గా ఉన్నటువంటి పిఠాపురం ప్రజలు తెలుసు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ని 30 సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ మోసం చేశాడు, ఈ మోసగాడి పరిస్థితి ఏంటని చెప్పేసి ఈయన రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తే కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈయనకు బుద్ధి చెప్పడానికి. నువ్వు చేసిన నేరాలు, ఘోరాలు రాజకీయ పార్టీలతో కలిపి కులాన్నే కాదు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, కేవలం నీ కొడుకు పదవి కోసం అని చెప్పేసి ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలు అందరూ కూడా చైతన్యం అయ్యారు. ఇది గత టైం కాదు, ఇప్పుడు అన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినాయి అనమాట. సోషల్ మీడియాలో మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ టైంలో ఎవరిని కలిశారు, ఏ విధమైన కుట్రలు చేశారు అనేది ఉన్నాయి. నిజంగా నీకు దమ్ముంటే ముద్రగడ పద్మనాభంకి తుని రైలు ఘటనలో నువ్వు లైవ్ టెస్టులు పెట్టుకో, అదే లేదా నార్కో అనాలిసిస్ టెస్టులు ఉంటారు, అది నిజ నిర్ధారణ కోసం ఈ రైలు దహనం నువ్వు ఎవరి కోసం చేసావు అనేది టెస్ట్ పెట్టుకుంటే దమ్ము ఉందా నీకు? అంటే ఎవరి కోసం చేసా అంటారు? రాజశేఖర రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి, చంద్రబాబు నాయుడు దించడానికి, గతంలో వాళ్ళ తండ్రికి రాజశేఖర రెడ్డికి ఇచ్చినటువంటి ఏదైతే ఆ ముఠాలో మెంబర్గా ఉన్నాడో 30 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయనకి ఏదో సొంత పనులు చేసి పెట్టారు ముద్రగడ పద్మనాభం గారికి. మరలే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయనకు కావాల్సినటువంటి పనులు చేయించుకోవడానికి 10,000 కోసం అని చెప్పేసి కులాన్ని, అమాయకమైనటువంటి యువతని సర్వనాశనం చేశాడు. ఇతన్ని ఎవరో కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. నిజంగా నువ్వు నిజాయితీ పడవని చెప్తున్నావు. నువ్వు ముద్రగడ పద్మనాభం అనే ఒక వ్యక్తి రత్నాచల ఎక్స్ప్రెస్ని మరి ఇన్ని లక్షల మంది సమక్షంలో దహనం చేశారంటే అతన్ని వేరే దేశాల్లో అయితే మామూలుగా అయితే ఉరిశిక్ష చేస్తారన్నమాట. మరి ఇక్కడ అలాంటి పరిస్థితి జరగకుండా చట్టంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి నువ్వు నిజ నిర్ధారణకు నువ్వు ఒప్పుకుంటే నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నీతో ఎవరెవరు కలిసారేంటో, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటో, లేదా భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశారో మొత్తం రహస్య చర్చలు అన్నీ కూడా వస్తాయి. అది బట్టబయలు అవుతాయి, ప్రజలందరూ కూడా తెలుస్తుంది. రేపు ఎన్నికల్లో కూడా అందరూ కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి సంబంధించి రిజర్వేషన్ ఇచ్చే అంశానికి సంబంధించి
చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక 5% ఇస్తానని కూడా చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ అవసరం లేదు అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ఎటువైపు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు? ముద్రగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ అని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేశాడు. చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఇచ్చినటువంటి 10%లో 5% ఇస్తూ కాపు సామాజిక వర్గానికి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మానం చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను 5% ఇవ్వను, నేను దాన్ని రద్దు చేస్తున్నానని రద్దు చేస్తే నువ్వేమో నేను కాపు రిజర్వేషన్స్ కోసం అని చెప్పేసి పోరాటం అని చెప్పేసి డ్రామా చేస్తూ ఇక్కడేమో నేను రిజర్వేషన్ ఇవ్వను, ఇది అసాధ్యం అని చెప్పినటువంటి వ్యక్తితో నువ్వు కలవటం అంటే ఇంతకు మించినటువంటి మోసం, ఇంతకు మించినటువంటి దగ ఇంకా ఏమన్నా ఉందా? ఈ వయసులో కూడా నీకు ఇలాంటి మోసాలు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎందుకు చేస్తున్నావు? అంటే నీకు ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనం ఏంటి, నీకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా నువ్వు ఏ విధంగా నువ్వు బెనిఫిట్ అయ్యావు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుస్తారు. నీ నిజ స్వరూపాన్ని బట్టలు ఉప్పదీసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు. రేపు ఎన్నికల్లో నువ్వు పిఠాపురంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో జరిగిన కాపు సామాజిక వర్గమే కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా గతంలో ఆయన మీద కొంత గౌరవం ఉండేది. ఇతను ఏదో పెద్ద మనిషి అని అనుకుని ఇతను పెద్ద మనిషి కాదు, ఇతను పెద్ద మోసగాడు అనేది డిక్లేర్ అయిన తర్వాత నీ బతుకు బస్టాండింగ్ అని చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు అన్నమాట. నా ఇష్యూ ఏంటంటే కులానికి ఏ విధమైన సంబంధం లేకుండా కులద్రోహి అయినటువంటి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా చలామణి అవటం అనేది అది మహానేరం, అది క్షమించరానిది. ఎందుకంటే కాపులతో నాకు సంబంధం లేదని చెప్పేసి నువ్వు బోర్డు పెట్టావు. నెంబర్ 1. నెంబర్ 2, కాపు ఉద్యమాలు కాపు రిజర్వేషన్ నేను ఇవ్వను, అది అసాధ్యం అని చెప్పేసి దాడులు చేపిస్తే, ఆ దాడులు చేసిన నీ కిర్లంపూడిలోనే యువకుల మీద దాడులు చేపిస్తే అలాంటి వ్యక్తితో కలిసావు. అంటే అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా మరి కాపు నేస్తానికి కూడా ఆయన పేరు పెట్టారు. మరి కాపుల మీద ఆయన కూడా అనేక మంది మీద, చిరంజీవి గారి మీద, మరి పవన్ కళ్యాణ్ గారి మీద, బచ్చాల చంగలరాయుడు గారు అని ఎక్స్ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన మీద, తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే వెంకటరమణ గారి మీద, జోగయ్య గారి మీద కూడా మరి హైదరాబాద్లో దాడులు చేపించాడు రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కూడా హరిరామ్ జోగయ్య. మరి అలాంటి వ్యక్తిని నేను ఆయనకి జీవితకాలం నేను రుణపడి ఉంటాను, ఆయనే నాకు దేవుడు, మా ఇంట్లో ఆయన పట్టణం ఉందని నువ్వు చెప్పటం అంటే నువ్వు ఎంత నీచుడు అనేది చాలా స్పష్టంగా, అంటే నువ్వు చెప్పిన ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఇది దాస్తే దాగే ఇష్యూ కాదు. నేను మీలాంటి ఛానల్స్కి కానీ మరి ప్రింట్ మీడియాకి కానీ నేను చెప్పేది ఏంటంటే ఇతను కాపు ఉద్యమ నాయకుడు కాదు. నెంబర్ 1, ఆయన కాపు ఉద్యమ నాయకుడు అంటే నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను. నేను ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. నేను కాపులను బీసీల్లో చేర్చాలని 2006లో మిర్యాల వెంకటరావు గారు మాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి, నేను యువత అధ్యక్షుడిగా కుప్పం నుంచి పులివెందుల, అదేవిధంగా తడ నుంచి ఇచ్చాపురం 1520 కిలోమీటర్లలో నేను కాపులను బీసీలో చేర్చాలని 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ టైంలో మేము పాదయాత్ర చేయడం జరిగింది. తర్వాత 8 రోజులు దగ్గరగా మన నెల్లూరు జిల్లా కావల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క ప్లేస్లో కూడా మరి ఆమరణ నిరాహారదీక్ష చేసాం, మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఢిల్లీ నుంచి విజయవాడ వరకు అనేక ఉద్యమాలు చేసాం. నువ్వు ఎక్కడ ఉద్యమాలు అనేది లేకుండా కేవలం ఇంట్లో కూర్చుని తలుపులు వేసుకుని నేను నిరాహారదీక్ష అనేటువంటి డ్రామా చేసావంటే నిన్ను ఏ విధంగా క్షమిస్తారు నిన్ను ప్రజలు నేను అనేది మనం చాలా స్పష్టంగా మనం ఆయన యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తాజాగా బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రేపు నగరానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కూడా కలిసి చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, గతంలో రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీకి మించిన రాజధాని కడతానని చెప్పాడు, అదేవిధంగా పోలవరానికి సంబంధించి చెప్పారు, అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ చెప్పారు. వీటన్నింటినీ చెప్పకుండా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నాడు అంటారు? డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి. ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే కాదు, ఒక భారతదేశ ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లో ఎన్నో మరి గొప్ప మరి ఇష్యూస్కి అందరికీ ఆదర్శంగా ఉన్నారని చెప్పేసి అనేక దేశాల ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు మరి మోడీ గారిని అభినందించడం మనం చూసాం. మనం ఆంధ్రప్రదేశ్ ఇష్యూ వచ్చేసరికి రేపు అమరావతి రాజధాని కానీ, అదేవిధంగా మరి అక్కడ జోన్ ఇష్యూ కానీ, పోలవరం ఇష్యూస్ కానీ, వీటన్నిటికి కూడా
100% న్యాయం చేస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆ పరిస్థితుల్లో మేమంతా కూడా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయండి, రాష్ట్రంలో అరాచకం ప్రబలిపోతుంది, ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక తాలిబాన్ రాజ్యం నడుస్తుంది, ఈ రాజ్యాన్ని అంతం చేయడానికి త్రిమూర్తులుగా వస్తున్నటువంటి మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ పరంగా కూడా 3 పూలు 6 కాయలు ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కూడా మరి పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేమంతా కూడా ఈ పొత్తుకు మేము మద్దతిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం బాగు చూసుకోవాలి. ముందు కుల సంఘాలైనా, వ్యక్తులైనా, ఎవరైనా కూడా రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం. అంతే తప్పితే నా కులమే బాగోవాలి లేదా నా జిల్లా బాగోవాలి అనేటువంటి మనం చిన్న ఆలోచనలు చేస్తే ఈ మూడు పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పార్టీలు గతంలో కూడా కలిసే ఉన్నాయి, ఇప్పుడు కూడా కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినా కూడా నేను సింగిల్గానే వెళ్తాను, ప్రజల తీర్పు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ 3 పార్టీలను కూడా ప్రజలు నమ్ముతారంటారా రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్తాం అంటే ఆయన ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. సొంత చెల్లెలే ఇతను దొంగ, ఏ పార్టీ మద్దతు ఇవ్వట్లేదు, ఏ పార్టీ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకని సింగిల్ అంటే ఆయన సింగిల్ అని ఎందుకు చెప్తున్నాయంటే, నాకు తండ్రి లేడు, బాబాయిని లేపేశాము, తల్లి చెల్లి హైదరాబాద్ వెళ్ళిపోయారు, నేను అక్కడికి వాళ్ళని పంపేశాము, హైదరాబాద్ పంపేశాము, వాళ్ళ చెల్లెలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది. మరి సిపిఎం పార్టీలు మరి కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, వేరే పార్టీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిసే పార్టీ ఏ ఒక్క పార్టీ లేదు. సింగిల్గా వెళ్ళిన వాడు సింహం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 పార్టీలతో సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలతో కలిపి 120 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో, తెలంగాణలో మనకి 4 పార్టీలతో కలిపి నిన్న పోటీ చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవడం జరిగింది. మరి రాహుల్ గాంధీ కూడా ఈరోజు 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 50 పార్టీలతో పొత్తు పెట్టుకుని మోడీ గారి మీద మేము పోరాటం చేస్తున్నాం అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఉన్నటువంటి మన ఎవరు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, వీళ్ళందరూ పిల్లిలని చెప్తున్నాడు. నువ్వు చెప్పే వాటిని పిల్లి అయితే, పిల్లికి పుట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ఒక పిల్లికి పుట్టిన వాడివి నువ్వు సింహం ఎట్లవుతావు? నువ్వు దాని మీద స్పష్టత ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? ఏ రాజకీయ నాయకుడికైనా. ముద్రగడ పద్మనాభం అనేటువంటి ఒక వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరి కుట్రలు చేస్తూ ఇవాళ నేను పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని ఇవాళ ప్రెస్ మీట్ పెడతామంటే ఇక్కడ ఇవాళ పిఠాపురంలో నీ పరిస్థితి ఏంటి అంటే, నీకు రైస్ మిల్లుకి మరి 70 లక్షలు 80 లక్షల బిల్లుని రద్దు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి, ఆ రోజు నువ్వు రాజశేఖర రెడ్డి గారికి నేను జీవితకాలం నేను నీకు సేవకుడిగా ఉంటాను, ఏజెంట్గా ఉంటానని చెప్పావు. ఆ మాట నువ్వు నిలబెట్టుకుంటున్నావు. అదే మాట వాళ్ళ ప్రజలకు చెప్పు. అంతే తప్పితే వాళ్ళ రాష్ట్రాన్ని, కులాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీరు కుట్రలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలు స్వయంగా వాళ్ళిద్దరు చెల్లెళ్ళే చెప్తున్నారు. మరి ఇంత సొంత కుటుంబ సభ్యులే చెప్పినా కూడా నువ్వు వెళ్ళి నీ ముసుగు తీసేసి నేను కూడా దొంగల ముఠాలో మెంబర్గా ఉన్నానని అఫిషియల్గా డిక్లేర్ చేసుకున్నాడంటే ముద్రగడ పద్మనాభం యొక్క నీచమైన చరిత్ర ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు గమనించాలి. దయచేసి ఏ ఛానల్స్ కానీ, ప్రింట్ మీడియా కానీ అతన్ని కాపు నేతగా ప్రస్తావించొద్దని నేను మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీని మీద ముద్రగడ పద్మనాభం గారు కాపు నేత కాదని నేను చర్చ చేయడానికి నేను పిఠాపురంలోనే సిద్ధమే, లేదా నీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా సిద్ధమే అని చెప్పేసి నేను బహిరంగంగా నేను సవాల్ చేస్తున్నాను. ఎందుకంటే ముద్రగడ అనే వ్యక్తి 20 సంవత్సరాలు నిద్రపోయాడు, హాస్పిటల్లో ఉండి కోమాలో ఉండి ఒకేసారి లేచి వచ్చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను జీవితకాలం బానిసగా ఉంటాయంటే ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ కులాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ మోసం చేయటానికి నువ్వు ఇక్కడ కలుషితం చేస్తే మేము ఎవరం కూడా ఊరుకోవటానికి సిద్ధంగా లేము అని చెప్పేది మరొకసారి ముద్రగడ పద్మనాభం హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి. రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా సౌత్ ఇండియా కాపు అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వేల్పూరి శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి. ముద్రగడ పద్మనాభం గడిచిన ఎన్నికల నుంచి కూడా ఈయన కాపు ద్రోహిగా ఉన్నాడు, కాపు నాయకుడు అనే ముద్ర వేసుకున్నాడు. కానీ మళ్ళీ తాజాగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా వైసీపీలో చేరారు. ఇది కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసమే చేశాడు తప్ప కాపులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయడానికి
ముద్రగడ పద్మనాభం చేయలేదంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలన్నిటి కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వారికి మద్దతు ఇస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నమస్కారం.